కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు అందిస్తున్న సెల్ ఫోన్లను మంచిర్యాల జిల్లా చెన్నూరులో కార్మిక శాఖ మంత్రి వివేక్ పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్లు సెల్ ఫోన్లను సద్వినియోగం చేసుకుని విధులు నిర్వహించాలని మంత్రి సూచించారు. మండలంలోని 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరికీ ఇచ్చినట్లు వివేక్ చెప్పారు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం మీద బాల్క సుమన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి వివేక్ మండిపడ్డారు. 273 కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము 23-24-25లో 253, 24-25-26లో 273. సో ఈ రాష్ట్ర ప్రభుత్వము మన బీద ప్రజలను ఆదుకోవాలి అని చెప్పి మీ అందరికీ 6 గ్యారెంటీలు కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తుంది. మహిళా శక్తి వస్తుంది కదా, 200 యూనిట్లు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లులు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం. మీ దాంట్లో కూడా ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి, మేము ఇన్వెస్టిగేట్ చేయించి ఎంక్వైరీ చేయించి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎవరికన్నా అవసరం మీకు అవసరం లేదు ఉన్నదో డెఫినెట్లీ ఇందిరమ్మ ఇల్లు మనము ఇప్పిస్తాం. సన్న బియ్యం వస్తున్నాయా? హ్యాపీ ఉన్నారా? సన్న బియ్యంతో మనకు కొత్త రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు రాలేదు, మనం కొత్త రేషన్ కార్డు. ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు అన్ని వార్డులలో ఏదో ఒక పని అవుతున్నదా లేదా? మీ వార్డు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో అయినాయా ఈ పనులు? అయినాయా? నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని, సన్నవడ్లు పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని శ్రీనివాస్ చెప్పారు. రైతుల వద్ద చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ హామీ ఇచ్చారు. రాజుగా చేయాలనే ఒక సంకల్పంలో భాగంగా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరి ధాన్యాన్ని మద్దతు ధరకి కొనుగోలు చేయించి 1 లక్షలో భాగంగా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేస్తే 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా 2 మార్లు వచ్చేటువంటి పంటలు ప్రభుత్వం మద్దతు ధరకి కొనుగోలు చేయడం వల్ల, మధ్య దళారీ వ్యవస్థ లేకపోవడం వల్ల రైతు పండించిన పంటకు మద్దతు ధర రావడం అనేది జరుగుతుంది. మన తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో కంటే మేలైనటువంటి కార్యక్రమం రైతుల కోసం ఇచ్చేటువంటి సందర్భం. రైతులకు ఉచితంగా కరెంట్ అన్నాడు వైఎస్ఆర్ గారు మొదటి సంతకం పెట్టినటువంటి సందర్భం నుంచి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు అధికారులు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 76,000 కోట్లు రైతులు రుణమాఫీ చేసినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగాన్ని మన తెలంగాణ ప్రాంత రైతులు కూడా వచ్చిన క్రమంలో ఆ రోజుల్లో సక్రమంగా కట్టినటువంటి రైతు సోదరులకు ప్రోత్సాహంగా 5,000 రూపాయలు కూడా వారి ఖాతాలో వేసిన సందర్భం. మళ్ళీ తెలంగాణ ఇతర రాష్ట్రాల రోల్ మోడల్ ఏ విధంగా రైతులు రాజు చేయాలని సంకల్పంలో ఒకేసారి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేసినటువంటి వ్యవస్థ ఎక్కడ ఉందంటే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ అయిన సందర్భంలో 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు కూడా మంజూరు చేసుకున్న సందర్భం. రోజు సన్న బొడ్లు వండించేటువంటి బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే రైతు రిలేటెడ్గా ఈ 2 సంవత్సరాలు 3-4 మాసాల్లోనే 1 లక్ష కోట్లకు పైగా బడ్జెట్లో రైతుల కోసం వెచ్చించుకొని రైతు ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈసారి వచ్చినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేటువంటి సెంటర్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయించి రైస్ మిల్లర్లకు అలాట్మెంట్లు ఇప్పించి రాజుగా చేయాలనే ఒక సంకల్పంలో భాగంగా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన మొబైల్ స్మార్ట్ ఫోన్లను 29 మంది అంగన్వాడీ టీచర్లకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. పికెట్లోని శ్రీ గణేష్ కార్యాలయంలో ఈ పంపిణీ జరిగింది. గర్భిణీలు, బాలింతలు, పిల్లల వివరాలు
పౌష్టికాహారం పంపిణీ ఆన్లైన్లో నమోదుకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చినట్లు శ్రీ గణేష్ తెలిపారు. అంగన్వాడీ సేవలలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. పోషణ మాసం సందర్భంగా పోస్టర్లు విడుదల చేసి సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి అంగన్వాడీ వ్యవస్థ కృషి చేయాలన్నారు. ఇక అంగన్వాడీ సెంటర్లో సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తారని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. అభివృద్ధి జరగాలంటే కాలనీల ప్రజలు అధికారులకు సహకరించాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాళసీగూడలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ నాలా పక్కన రోడ్డు నిర్మాణం కోసం తవ్విన ప్రాంతాన్ని తలసాని సందర్శించారు. సీవరేజ్ వ్యవస్థ సక్రమంగా లేదని పునరుద్ధరించాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరారు. సీవరేజ్ లైన్ పనులు పూర్తి చేసిన తర్వాతే రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కాళసీగూడ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎమ్మెల్యే తలసాని సానుకూలంగా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రేవంత్ యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీస్సులతో కాకుండా పరిస్థితుల వలన సీఎం పదవికి రేవంత్ చేరుకున్నారని అన్నారు. ఆశపడి ఓటేస్తే మా ఆశలు అడియాశలు అయినాయని తులం బంగారం ఇస్తే ఎక్కడ పోయి ఇస్తామంటే నమ్మినాం ఏమైందని. ఈరోజు మా ఆడబిడ్డలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు మానసికంగా ఇబ్బంది పడతాము. అది పోయి నిన్న కేసీఆర్ గారి ప్రసంగంలో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు ఎత్తిండా? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిండా? నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కేసీఆర్ గారి పేరు లేకుండా మాటే ముందుకు రాలే. ఎందుకే? కేసీఆర్ గారు చేసిన తప్పేంది? కేసీఆర్ గారు నిన్న ఆర్భాటంగా వచ్చినావు. 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ పంట పొలాలను ఎండబెట్టినావు. నిన్న వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం, ఈ ప్రాజెక్టును రిపేర్ చేస్తాం. తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు, ఈరోజు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు, తెలంగాణలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే తెలంగాణకు ఒక వ్యవసాయ రంగానికి తాగునీటి అవసరాలకు తీర్చేటువంటి గొప్ప ప్రాజెక్టు అని అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ గారికి ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చి రైతాంగానికి ఇస్తే కేసీఆర్ గారికి పేరు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని, ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందని చెప్పి ప్రచారం చేయడం కొరకు 2.5 సంవత్సరాలు ఆ ఇరిగినటువంటి పిల్లర్లు. కాంగ్రెస్ పార్టీకి మహిళలు చరమగీతం పాడతారని రామగుండ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కంతుల సంధ్యారాణి ఫైర్ అయ్యారు. మహిళా అభివృద్ధిని ఓర్వలేక ఇండియా కూటమి రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల విషయంలో కాంగ్రెస్ పార్టీ వక్రబుద్ధి బయటపడిందని సంధ్యారాణి దుయ్యబట్టారు. దానికి మద్దతు పలకకుండా బిల్లును ఆపి ఈరోజు మేమే గెలిచినామని ఏదైతే సంబరపడతా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇవాళ మీరు గెలవడం కాదు, ఇవాళ మహిళలకి అవకాశాలు రాకుండా అడ్డుకట్ట వేసిండ్రు, మహిళా సమాజానికి మీరు దూరమైనరు. ఇందులో మేమే గెలిచినామని ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రాహుల్ గాంధీ తల్లకిందులుగా తపస్సు చేసినా నువ్వు ప్రధాని కాలేవు. ఎందుకంటే మహిళా సమాజానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దూరమైంది. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప సంకల్పంతో మహిళలకి అధికారం ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు అవగాహన రాహిత్యంతో ఇవాళ మహిళా సమాజానికి మీరు దూరమైనరు. కాబట్టి వచ్చేటువంటి రోజుల్లో
కర్నూలు జిల్లా ఆలూరులో తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని మహిళలతో కలిసి ఎమ్మెల్యే విరూపాక్షి ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఆలూరు R&B గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లే నిరసన చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గంట సమయం తర్వాత RWS DE మల్లికార్జున రామ్నీల వచ్చి సమస్య ఎమ్మెల్యేకు వివరించారు. 1975 జనాభా ప్రకారం టీబీ డ్యాం ద్వారా వచ్చే నీటిని అందిస్తున్నామని, ఇప్పుడు జనాభా పెరగడంతో నీళ్లు సరిపడనంతగా అందించలేకపోయామన్నారు. నేను ప్రతి ఒక్క డిఆర్సీ మీటింగ్ అయితేనేమి, ఐఏబీ మీటింగ్ అయితేనేమి, జిల్లా పరిషత్ మీటింగ్లో అయితేనేమి నీళ్లు చెప్తూనే ఉన్నాను. ఆలూరులోన 20 రోజులకోసారి వస్తాయి. ఆడ ఇన్ఛార్జ్ ఉండే ఏరియాలోనే నీళ్ళు లేవు. ఆయన మళ్ళీ ఎందుకు ఏం చేస్తున్నా ఆమె నాకు అర్థం కావట్లేదు. ఈ ఆలూరు కాన్స్టిట్యూన్సీకి లోకేష్ గారు ఫస్ట్ 10 యుగాలను యాత్ర చేసేటప్పుడు ఆయన 75 రోజు ఇక్కడ వచ్చినాడు. ఆలూరుకి వచ్చి ఆయన ఏం చెప్పినాడు, నేను ఖచ్చితంగా ఆలూరు కాన్స్టిట్యూన్సీకి మేము అధికారంలోకి వస్తేనే నీళ్ళు ఇస్తాను వదులుతానే విధంగా ఆయన మాట చెప్పినాడు. ఇంతవరకు అసలు తాగునీటి సమస్య తీర్చడం లేదు. అందుకోసమే మేము ఆడవాళ్ళు అంతా కలిసి మహిళలతో కలిసి ఇక్కడ రోడ్డు మీద పడినాము. మీరు నీళ్ళు ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తూనే ఉంటాము. ఇది ఉద్యమం ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మాకు ఆలూరు కాన్స్టిట్యూన్సీకి ప్రతి గ్రామం, ఎందుకంటే హత్యబెలగలు అయితేనేమి, మొలుగువేలు అయితేనేమి, ఎమ్ముకొట్టాలు అయితేనే ఆయన ఎమ్ముకొట్టాలకైతే మేము ఆలూరు మన ఎంపీతో తీర్మానం చేసిన 6 లక్షలు సంపు కట్టించి సంపు నుంచి OHS నీళ్ళు ఇడిచి అటు నుంచి గ్రామంలోకి ఎదలేననే విధంగా ఉంటే నేను ఎమ్మెల్యేనాక తీర్మానం చేసి ఎంఈడీఓతో మాట్లాడి తీర్మానం చేసి దాన్ని ఇప్పుడు ఉండే ఇన్ఛార్జి వైకుంఠం ప్రసాద్ నిలబెట్టినాడు. దాన్ని జ్యోతి వైకుంఠం ఇక్కడ ఉండే వైకుంఠం జ్యోతి గారు అది నిలబెట్టి ఇప్పుడు ఆ నీళ్ళు అది బోర్లు వేసిన బిల్డప్ చెప్పుకుంటే బిల్డప్ ఏదో మా వైఎస్ఆర్ ప్రభుత్వమే అది మా అంటే హాస్పిటల్కి వచ్చిన బోర్లు ఈ రోజు బోర్లు వేపించి ఇప్పుడు బోర్లు వేపించినారు. వాళ్ళు గ్రామంలో 63 రోజులు నీళ్లు లేనంతలా ఎవరు పట్టించుకునే దాత లేడు. ఎవరు కానీ కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ ఇందుకు ముందు జగన్మోహన్ రెడ్డి దాదాపు అంటే 4 బోర్లు వేపించినాడు మా ఊర్లో. అది కానీ ఉప్పు నీళ్ళు పడినవి. ఈ రోజు మాము బలగవెల్లి కొట్టాలంటూ వచ్చి అక్క చెల్లెమ్మలు అందరూ వచ్చి దాదాపు అంటే 2 గంటల సేపు ధర్నా చేసిన తర్వాత అప్పుడు ఆఫీసుకు పోయి మొత్తం బీగాలని తీసిన తర్వాత అప్పుడు మాకు నీళ్లు వదిలినారు. ఎందుకు నాదుడు కూడా ఇక్కడ చూడండి, వైకుంఠం జ్యోతి ఉన్నా కూడా ఇక్కడ ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. ఆమె పూల దండలు వేసుకోవడము, సభలు చేయడము, అవి తప్ప సామాన్యమైన ప్రజలు పట్టించుకోవడం లేదు. ఆమె నాయకత్వంలో మీటింగులు పెట్టడము, వైఎస్ఆర్ ని ఎత్తేయడం తప్ప ఆమె ఏం చేయడం లేదు. ఇంతమంది ఇక్కడ ఆలూరులో అయితే నీళ్ళ సమస్యతో చాలా ఇబ్బంది అధికారులను పట్టుకొని మేము అడిగినా కూడా ఎవరు కూడా జ్యోతి అని చెప్తున్నారు. ఆమె ప్రతిదీ ఆమె కండిషన్ లో జరగాలని చెప్తుంది. ప్రతి ఒక్కటి మంచి నీళ్ళ సమస్యకైతే ఆమె ఏది కూడా చూపించడం లేదు. కొంచెం కూడా దయ లేకుండా మాట్లాడుతుంది. ఆమె ఏది చేసినా ప్రజలకు చేశానంటుంది కానీ ఏమి కూడా చేయడం లేదు. కూటమి ప్రభుత్వం చేసే పనులు ప్రజలకి అన్ని ఆందోళన తప్ప మంచిది ఏమి చేయడం లేదు. ఆమె మంచినీళ్ళ సమస్య తీర్చాలి, ఇన్ఛార్జిగా ఉంది కాబట్టి మంచినీళ్ళ సమస్య తీర్చాలి. జ్యోతి మీటింగ్ పెట్టడమే కాదు, మంచినీళ్ళు పరిష్కరించాలని వెంటనే కోరుతున్నాము. లేదంటే స్ట్రైక్ ఈ రోజంతా ఇట్లే ఉంటుంది. ప్రతి వెహికల్ కూడా ఆపేస్తున్నాము. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన విపక్షాలను ఒంగోలులో ఎన్డీఏ కూటమి నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన విపక్షాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మహిళల హక్కుల కోసం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం అన్యాయమని పేర్కొన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో మహిళలు ఉండటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మహిళల పట్ల గౌరవం లేని పార్టీలు ప్రతిపక్షంగా ఉండటం దురదృష్టకరమని కూటమి నేతలు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళా శక్తిని ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. ఇక విపక్షాలకు భవిష్యత్తులో ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ విపక్షాలు వీగిపోయేలాగా చేసింది. సృష్టికి మూలం ఆడది అంటారు, ఆడది లేకపోతే ఈ సృష్టే లేదంటారు. అలాంటి ఆడవాళ్ళు ఈరోజు చట్టసభల్లో వచ్చి వాళ్ళ గొంతు వినిపించాలి అంటే విపక్షాల్లో ఉన్న ఎంపీ మహిళలు సైతం ఆ బిల్లుని వ్యతిరేకించడం అనేది చాలా బాధ కలిగించిన విషయం మాకు. ఆ రోజు 2 రోజులు పార్లమెంట్ సమావేశాలు లైవ్లో వీక్షిస్తూ అయిపోవచ్చింది, మహిళలకు ఇంకా రేపు సాధికారత పెట్టినప్పుడు కేవలము 54-56 సీట్లతోటి ఆ బిల్లుని విఘాతం కల్పించి దానికి
మన ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు వీళ్ళందరూ కలిసి చేసిన దానికి వీరు చేసిన అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఇది వీగిపోయిందన్న దానికి వారి దగ్గర కొన్ని బయట ప్రచారాలు అవుతున్నాయి. ఇది బీజేపీ కావాలని చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈదురుగాలులు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెలతో వంట చేసే కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిలు ఆరిపోయాయి. వంటలు మధ్యలో నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో చెట్లు విరిగి ఇళ్లపై పడ్డాయి. విశాఖపట్నం బోడుగుళ్లపాలెంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సర్వే నంబర్ 147లోని 100 కోట్ల రూపాయలకు పైనే విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని కేకే రాజు ఆరోపించారు. కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ వెంటనే కలుగజేసుకుని ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఆ భూమిలో ప్రస్తుతం తుఫాన్ బిల్డింగ్ ఉందన్నారు. మత్స్యకారుల మీదైనా శ్రద్ధ లేదని కేకే రాజు ప్రశ్నించారు. ఆ భూములను ప్రైవేట్ పరం చేసేందుకు జరుగుతున్న యత్నాలను ప్రభుత్వం వెంటనే నిలువరించాలని కోరారు. లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని విశాఖ జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పీఆర్టీయూ నేతలు ధర్నా నిర్వహించారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, 30% ఐఆర్ ఇవ్వాలని పీఆర్టీయూ నేతలు డిమాండ్ చేశారు. పీఆర్టీయూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, 2 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు అంతా కూడా ఎంతో ఎదురు చూసి ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎంతో విశ్వాసంతో ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శించారు ప్రభుత్వం మీద, మా యొక్క సమస్యలు పరిష్కరిస్తుంది అని. అయితే వచ్చే 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా ఎటువంటి చర్యలు, ఉపాధ్యాయుల తాలూకు సమస్యలు పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు మేము రోడ్ ఎక్కడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మా యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాం. ఏంటి మా సమస్యలు అంటే, అతి ప్రధానమైన సమస్య సిపిఎస్ రద్దు. సిపిఎస్ రద్దు అనేటువంటిది ఎప్పటి నుంచో ఆవిష్కృతంగా ఉండిపోయింది. దీనికి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు ప్రభుత్వం మీద ఎంతో విశ్వాసంతో ఈ ప్రభుత్వం వస్తుంది, మా కష్టాలు తీరుస్తుంది, ఆయన మా తాలూకు కోరికలు తీరుస్తుంది అని ఎంతో నమ్మకంతో ఉన్నాము. అయితే గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ప్రకటించింది. ఆ రివర్స్ పీఆర్సీ వల్ల ఎంతో నష్టపోయాము. అలాగే ఎన్నో బకాయిలు పెట్టింది. ఆ బకాయిలతో ఇబ్బంది పడుతున్నాము. ఈ ప్రభుత్వం వచ్చి అవన్నీ మాకు తీరుస్తుంది కదా అని ఆశతో ఉన్నాము. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని బకాయిలు క్లియర్ చేసింది. ఒంగోలు కలెక్టరేట్ వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు దీక్ష చేపట్టారు. ఏపీలో ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు కోరారు. ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉద్యోగులను వేరు చేసి చూడటం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి ఈరోజు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షులు శరత్ గారు మరి కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా మేము ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై వాస్తవంగా మా పీఆర్టీ యూనియన్ 12 సంవత్సరాల నుంచి ధర్నా చేయాలి. ఈరోజే చేస్తూ ఉంది 12 సంవత్సరాల నుంచి. అంటే ఎన్నో సమస్యలు పేరుకుపోతున్నాయి కాబట్టి ఆ పేరుకుపోతున్న సమస్యలు మేము యుద్ధం చేయాలని, ఖచ్చితంగా అన్నింటినీ సాధించాలనే ఉద్దేశంతోనే పీఆర్టీయూ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ 2005 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేవు. తర్వాత మండల విద్యాశాఖ అధికారుల ప్రమోషన్ అంటే డిఎస్సిలో మేము అందరం ఒకేసారి సెలెక్ట్ అయ్యాం, అందరం ఒకే ఎగ్జామ్ రాసాం. అయినప్పటికీ కొంతమందిని గవర్నమెంట్ ఉద్యోగులని, కొంతమంది పంచాయతీరాజ్ ఉద్యోగులను విభజించి మాకంటే తక్కువ సీనియారిటీ ఉన్న వాళ్ళని మా మీద ఎంఈఓలుగా వేస్తున్నారు, అదేవిధంగా డిప్యూటీ డిఓలుగా నియమిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ చేపట్టి త్వరలో, ఎందుకంటే ఈ మధ్యనే గజెట్ నోటిఫికేషన్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. 26 జిల్లాల గజెట్ నోటిఫికేషన్ కూడా నిన్న 20వ తేదీ విడుదల చేసి
ఏలూరు జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. వెంటనే 12వ పీఆర్సీ కమిటీని నియమించి 30% మధ్యంతర భృతి ప్రకటించాలని నినాదాలు చేశారు. సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. పిఆర్టీయు జేఏసీలో భాగస్వామ్యం ఉన్న పిఆర్టీయు ఆధ్వర్యంలో మరి అన్ని చోట్ల కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ అపాయింట్మెంట్ ఇంకా చేయలేదు, 12వ పిఆర్సీ. అలాగే పెండింగ్ లో 3 డిఏలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పోలీసులకి సంబంధించి 3 సరెండర్ లీవ్, 4వ సరెండర్ లీవ్ కూడా వచ్చింది. 4వ డిఏ నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇన్ని సమస్యలు, అలాగే మరి పెండింగ్ బకాయిలు, వీటన్నిటి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల దగ్గరికి జేఏసీ తరఫున అనేక దఫాలుగా వెళ్తున్నా మరి అరకొరగా నిధులు విడుదల చేయడం, బకాయిలు విడుదల చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడుతున్న సమస్యల్ని తీర్చడానికి ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం రావడానికి కూడా బాధితులకు సత్వర న్యాయం చేయడంలో సాంకేతిక రవాణా సాధనాలు కీలకమని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కనకదుర్గ ఫైనాన్స్ లిమిటెడ్ ఇచ్చిన బొలెరో వాహనాన్ని చింతలపూడి సిఐకి ఎస్పీ అందజేశారు. ఏలూరు జిల్లాకు సిఎస్ఆర్ కింద అత్యధికంగా సాధనాలు సమకూరుస్తున్నాయని ఎస్పీ చెప్పారు. ఈరోజు మనకి కనకదుర్గ ఫైనాన్స్ ఎండి గారు ఈ చింతల్పూడి సర్కిల్ పోలీస్ స్టేషన్స్, అక్కడ ఉన్న ప్రజల భద్రత దృష్ట్యా ఒక నూతన వాహనాన్ని వాళ్ళ సంస్థ సిఎస్ఆర్ తరఫున ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది. ఈ వెహికల్ అనేది పోలీస్ రెస్పాన్స్ని, ప్రజల అవసరాలు కావచ్చు, దొంగతనాలకి రెస్పాండ్ కావడం కావచ్చు, ఏదైనా ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ప్రజలకి పోలీస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. మనకి తెలిసిందే, మన జిల్లాలో అత్యధికంగా నాకు తెలిసి